హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. మా ఛానల్ కనుక మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈవినింగ్ డిన్నర్లోకండి ఈరోజు ఇడ్లీ చట్నీ చేసుకున్నాను. అదే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చట్నీ అయితే చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది కూడా. చేసుకోండి మీరు కూడా ఇంట్లో. ఇది చట్నీ కావాల్సినవి పచ్చిమిరపకాయలు, దొండకాయలు, ఒక టమాటా, కొంచెం చింతపండు, కరివేపాకు, ఒక కప్పు పుట్నాల పప్పు, ఒక కప్పు వేరుశనగ గుండ్లు, కొంచెం ఆయిల్. చూడండి, ఫస్ట్ మనం దొండకాయలని వేయించుకోవాలండి. 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ దొండకాయలను ఫస్ట్ లైట్గా వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఆ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేయకూడదు, వెంటనే వేసేస్తున్నాను. పుట్నాల పప్పు వేసేయాలి. ఒక తర్వాత గుండు పప్పు, ఈ వేరుశనగ గుండ్లు వేసుకోవాలండి. అండ్ దీని తర్వాత ఒకసారి బాగా తిప్పుకొని, ఎందుకంటే ఇది కొంచెం మగ్గాలండి. ఈ పుట్నాల పప్పు అండ్ వేరుశనగ గుండ్లు అనేది ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఒక టమాటా తీసుకున్నాను, అది టమాటా కట్ చేసి వేసేస్తాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు దీంట్లోనే వేయాలి. చాలా అంటే చాలా, ఇది ఉడిపి స్టైల్లో అండి, అందుకోసం కొబ్బరి కూడా వాడుతున్నాను. ఒక కప్పు కొబ్బరి అండి. అన్నీ ఒక్కొక్క కప్పే తీసుకున్నాను. 6 దొండకాయలు తీసుకున్నాను, 5 పచ్చిమిరపకాయలు అండ్ ఒక టమాటో, ఒక ఇంచు అల్లం అండి, ఒక ఇంచు అల్లం కూడా తీసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మరి ఎక్కువ కాదు, కొంచెమే. ఇదంతా ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మన చట్నీ ఎలా పడతామో అలా పట్టేసుకోవాలి. దీనికి సరిపడినంత ఉప్పు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను, చింతపండు నేను ఫస్ట్ చూపించలేదండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కొంచెంసేపు నానబెట్టుకున్నానండి, శుభ్రం చేసుకున్న చింతపండు. నేను మంచి మిక్సీ. ఇప్పుడు ఏంటో పోపుకి రెడీ చేసుకుంటున్నాం. పోపు అందరికీ తెలిసిందండి. పోపు గింజలు అండ్ 2 ఎండుమిర్చీలు అండ్ ఇంకేముంటాయి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండి. అండ్ మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ పోపులో నేను పక్కా ఇంగు వేస్తానండి. పచ్చడి అంటే నేను ఇంగు వేస్తాను, అంతా నాకు ఇష్టం. ఆ ఫ్లేవర్ అంటే ఇష్టము, ఎక్సలెంట్ ఉంటుందండి. పోపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాండి. గట్టి చట్నీ మనం పలచగా కావాలంటే నేను కొంచెం గట్టి చట్నీ చేశాను, కొంచెం పలచ చట్నీ చేశానండి. ఇప్పుడు నేను టిఫిన్ ఏం చేస్తున్నాను చెప్పాను కదా, ఇడ్లీ చేస్తున్నానని. ఆ ఇడ్లీలోకి ఇప్పుడు ఆ ఇడ్లీ ఆల్రెడీ ఎలా చేశానంటే, ఈరోజు ఉదయాన్నే నానబెట్టానండి పప్పు. మధ్యాహ్నానికి రుబ్బేసుకొని తర్వాత ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంతమంది నైట్ యాడ్ చేసుకుని అలా కూడా చేసుకుంటాము, కానీ ఈరోజు అయితే నేను ఫ్రెష్గా ఈరోజే తినేయాలి అన్నట్టు ఈరోజు అలా రెడీ చేసుకున్నానండి. ఇడ్లీ బ్యాటర్ అయితే తెలుసు కదా, ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ నూక వేసుకోవాలండి. ఇది అయితే ఈ ట్రే అయితే, మా ఇడ్లీ ట్రేలు అయితే చాలా పెద్దగా ఉంటాయండి. ఇది పెళ్ళిలో మా అమ్మ పెట్టిన ట్రేలు, అంటే పెళ్ళిలో సామాన్లు పెడతారు కదా బిడ్డలకి, నాకు చాలానే సామాన్లు పెట్టారండి మా అమ్మ వాళ్ళు. అదండి ఇడ్లీ అయితే. ఇప్పుడు నేను బ్యాటర్ అంతా ఇడ్లీ ట్రేలలో పెట్టేస్తున్నానండి. మంచిగా ఇడ్లీ కుక్ అయ్యి ఎంతంటే ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకొని, తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఇడ్లీ మంచిగా కుక్ అవుతుందండి, ప్రాపర్గా కుక్ అవుతుంది. అదే చూపిస్తున్నాను, అదే చెప్తున్నాను. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇద్దామంటే అప్పుడు మా పిల్లలు టీవీ సౌండ్ పెట్టారని ఇప్పుడు మళ్ళీ పైనుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడం అవుతుంది. అండ్ ఇదైతే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. చెప్తే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ తింటే ఎక్సలెంట్ అండి. అందుకోసం ఎన్నిసార్లు చెప్తున్నాం. బయట అయితే వర్షం ఓ రేంజ్లో దంచుతుందండి. నేను అనుకునే ఇప్పుడు వేడివేడిగా తినాలి. వీళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే ఎప్పుడో తినేసేవాళ్ళం, కానీ వాళ్ళ డాడీ వచ్చినాకే పెడదామని వాళ్ళ డాడీ వచ్చినాక ఇడ్లీ పెట్టానండి నేనైతే. ఎక్సలెంట్ టేస్ట్ అండి. చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసానండి. తర్వాత ఒక 10 మినిట్స్ ఇక పెట్టేయాలి. అలాగే హాఫ్ కుక్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకో హాఫ్ సిమ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తే మంచి కుక్ అయిపోతుంది అండి, ఒక 5 నిమిషాలు. వాళ్ళ డాడీ వచ్చారు. వాళ్ళ డాడీ రాగానే, నువ్వు ముందు స్నానం చేసిరా, నీకు కోసం వేడివేడిగా ఇడ్లీ చట్నీ చేసి పెడతానంటే వాళ్ళ డాడీ ఓకే అని చెప్పారు. బయట చూస్తే వర్షం అయితే ఓ రేంజ్ అంటే ఇలా మస్తు ఘోరంగా పడుతుందండి. బాగా థండర్ సౌండ్స్, గాలి బాగా కొడుతుంది. ఇక్కడ మేము పైన ఉన్నాం కాబట్టి అంత కనిపించట్లేదు, కానీ మాకైతే సౌండ్స్ అయితే ఘోరంగా వస్తుందండి, గాలి సౌండ్ అయితే. అదండి చూపిస్తున్నాను. ఫుల్ వర్షం అండి బాబు. అండ్ థండర్స్ కూడా ఘోరం. మా వారు కూడా పిల్లలు అందరూ స్నానం చేసుకున్నారండి. వాళ్ళకి వడ్డేసిన మా వారు పెడుతున్నారు. ఇక మా వారేంటి చట్నీ పెడుతున్నా. గట్టి చట్నీ సైడ్కి తీసానండి. తర్వాత కొంచెం వాటర్ వేసి పల్చ చట్నీ కూడా చేశాను. 2 చేశాను. బాగుంటుందండి ఇలాగా.
అంటే ఇది ఇష్టం లేకపోతే అది తింటారు, అది ఇష్టం లేకపోతే ఇది తింటారని. కానీ మా ఇంట్లో ఈ 2 చట్నీలని ఎవ్వరూ ఆపకుండా ఉండలేరండి, తినేస్తాం మేము. ఎందుకంటే ఇష్టంగా చేసుకుంటాం కదా. చూసారా వేడి వేడి ఇడ్లీ అండి. మా పాపను వీడియో తీయమని చెప్తుంది, తీసింది. చాలా బాగా తీస్తుందండి మా పాప కూడా. వాళ్ళే తీస్తారు, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ చెప్పండి. నేను, నా 2 బిడ్డలు, మా వారు, ఇంకంతే. సర్వ్ చేస్తున్నాను చూడండి. ఇడ్లీలు అయితే చాలా పెద్దగా అనిపిస్తాయండి. పెద్ద అంటే ట్రే, నా ఇడ్లీ ట్రే అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది. చూడండి జార్ చట్నీ ఇది. ఇంకా డైరెక్ట్ జార్లోనే ఉంచేసానండి, ఇంకా వేరే గిన్నెలో తీయడం ఎందుకు అనేసి అలాగే డైరెక్ట్ సర్వ్ చేస్తున్నారు మా వారు. మా వారిని అడుగుతున్నానండి, ఒక్కసారి టేస్ట్ చూసి మన సబ్స్క్రైబర్కి చెప్పు చిన్న, వాళ్ళు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారని చెప్తున్నాను. అయితే ఓకే అని చెప్పారు. అందుకోసం పిల్లలకి, నాకు, అందరికీ ఇడ్లీ సర్వ్ చేశారండి. నేను ఇడ్లీ సర్వ్ చేస్తుంటే మా వారు చట్నీ సర్వ్ చేస్తున్నారు. చూసారా, పల్చే చట్నీని అలా ఇడ్లీ పైన పోసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే. అండ్ గట్టి చట్నీని సైడ్కి పెట్టుకున్నాము. రెండింటితో ఎంజాయ్ చేద్దాం. 3 ఇడ్లీలు పల్చ చట్నీకి, 1 ఇడ్లీ గట్టి చట్నీకి అలా సైడ్కి పెట్టేసుకున్నామండి. మా వారిని అడిగాను, టేస్ట్ ఎక్సలెంట్ అంట. ఆయన ఇంకా ఆపట్లేదు, తింటూనే ఉన్నారు ఆగకుండా. అంత బాగుందండి. ఇలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా వీడియోస్ని లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్.